అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా కేసులు పరంపర ఒక రకంగా మొదలైందనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఏ నిమిషం ఎవరి మీద కేసు నమోదవుతుందో కూడా తెలియని పరిస్థితి. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు వీళ్ళందరూ కూడా ఒకే మాట ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారో, మహిళల్ని అసభ్యంగా దూషిస్తూ ఈ యొక్క పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయని చెప్పుకోవాలి. అయితే కేసులు ఎందుకు పెడుతున్నారు అంటే వీటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా సోషల్ మీడియా కేసులు చాలా వైరల్గా టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎప్పుడైతే గడిచిన 5 సంవత్సరాలు కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యే ప్రక్రియ మొదలుపెట్టారు. చూసుకుంటే శ్రీకాకుళం నుంచి ఇటుపక్క కుప్పం వరకు ఒకే రకమైన కేసులు ఎప్పుడు ఎవరి మీద మొదలవుతున్నాయో కూడా తెలియట్లేదు. పీటీ వారెంట్లు అంటూ అనేక పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిప్పుతున్నారు. అసలు ఈ కేసులు ఏంటంటారు, దీని గురించి మీరే ఉంటారు? సోషల్ మీడియా అనేది చాలా అత్యద్భుతమైన సోషల్ మీడియా అవకాశం ప్రజలకి. దాని ద్వారా మంచి కార్యక్రమాలన్నీ మనం ఎంతోమంది మేధావులైన వాళ్ళ యొక్క మెరిట్స్ కూడా మీడియాలోకి రాలేరు కాబట్టి సోషల్ మీడియాల ద్వారా వాళ్ళ ప్రవచనాలు కానీ వాళ్ళ యొక్క టాలెంట్స్ కానీ పబ్లిక్కి తెలియజేయడానికి మంచి మాధ్యమం ఇది. సోషల్ మీడియా అనేది చాలా అద్భుతం. ఈ అద్భుతమైన మీడియా ద్వారా మన ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్ కానీ, సాంకేతిక టెక్నాలజీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ కానీ, ఆ అచీవ్మెంట్స్ కానీ, మెడికల్గా అప్డేట్స్ లేటెస్ట్గా ఏమొచ్చినాయి అనేది ఇమీడియట్గా మనకి టీవీల్లో వాటిల్లో అప్పటికప్పుడే వచ్చి వెళ్ళిపోతాయి కాబట్టి టీవీ రివైండ్ చేయలేం. కాబట్టి మనకి సోషల్ మీడియాలో అయితే మనం ఆ యూట్యూబ్లో దాన్ని మనకు కావాల్సిన మెటీరియల్ని రిపీటెడ్గా చూసుకోవచ్చు. ఏదైనా మెడికల్ టెక్నాలజీలో అప్డేట్స్ ఉన్నాయనుకోండి, టెక్నాలజీలో అప్డేట్స్, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్డేట్స్, అట్లా కల్చరల్ అప్డేట్స్, పొలిటికల్గా అప్డేట్స్, ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ మన సోషల్ మీడియాలో పబ్లిక్ ఇస్తున్నారు. పబ్లిక్ కూడా దాన్ని ప్రతి ఒక్క సెల్లోనూ సోషల్ మీడియా బాగా ఫాలో అవుతున్నారు. దీన్ని ఈ మంచి రకంగా మన సోషల్ మీడియాను వాడుకోవాలి. చక్కగా అన్ని రంగాల్లోనూ దాన్ని వాడుకోవాలి. రాజకీయ రంగంలో కూడా వాడుకోవచ్చు. రాజకీయ రంగంలో ఎలా వాడుకోవచ్చు అంటే ఆయా పార్టీల యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళు ఏం చేస్తారు, మేము ఇలా చేస్తున్నాము అంతవరకు చెప్పుకోవచ్చు. అలా కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా చేయొచ్చు, పాలసీ డెసిషన్ కూడా క్రిటిసిజం చేయొచ్చు. అలా కాకుండా కుటుంబాలుగా మహిళల మీద వ్యక్తిత్వ హననం చేయటం అనేది చాలా తప్పు. ఇది మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. వాళ్ళు ఎలక్షన్స్లో, ఎన్నికల్లో పదవుల కోసం, ఎన్నికల్లో గెలుపు కోసం అసలు సోషల్ మీడియా అనే ఒక సెల్లే స్థాపించి ప్రతి పార్టీ ఆ సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని అసభ్య పదజాలంతో చిందరవందరగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి అసలు ఒక సభ్య సమాజం చేదరించుకునే విధంగా వాళ్ళ యొక్క భాష ఉంటుంది. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే అసభ్యంగా మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే యూట్యూబ్ చేస్తున్నారు. వాళ్ళు అసభ్యంగా బూతులు మాట్లాడుతున్నారు. ఒక నాయకులు అయ్యుండి, ఒక రాజకీయ పార్టీ నాయకులు అయ్యుండి గత 5 సంవత్సరాల నుంచి చూసాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు ఆ బూతు పంచాంగం కొంచెం తగ్గింది రాజకీయ నాయకుల నుంచి. ఆ పాతయే అట్లా ఉన్నాయి. అలాంటి నాయకుల్ని మన ప్రజలే ప్రోత్సహించారు. మన ప్రజలు వాళ్ళకి ఓటేసి ఎలా గెలిపించారో మనకే అర్థం కావట్లా. అంటే లాస్ట్ 5 years కాక అంతకు ముందు నుంచే వాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా ఇట్లాగే చేశారు. అది చాలా తప్పు. దాన్ని సమాజం ఖండిస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఇటువంటి అసభ్య పదజాలం వాడే వాళ్ళ మీద చీదరించుకుంటున్నారు. వాళ్ళ సమాజం వాళ్ళని వెలివేయాలి. యాక్చువల్గా వాళ్ళని సమాజం వెలివేసినప్పుడే మనకి ఒక విధమైన క్రమశిక్షణ వస్తుంది. ఇంకోటి ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఉంటే కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నారు. సోషల్ మీడియాలో అంటే మా యొక్క హక్కుని మేము చెప్పుకునే అవసరం మాకు లేదా, మా యొక్క భంగాల్ని కాలు రాస్తున్నారు అని చెప్పేసి అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించినట్టునే దీని గురించి మీరేమంటారు? అది చాలా తప్పండి. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛని హరించలా. అది ఇంతవరకు జరగల ప్రస్తుతానికి. ఈ గతం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చారు.
ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్రని అడ్డుకున్నారు. అవును, పాదయాత్రని అడ్డుకున్నారు, ఎట్లా పడితే అట్లా అడ్డుకున్నారు. వ్యక్తిత్వ హననం అంటే అది, ఆ స్వేచ్ఛని హరించటం అంటే అది. ఒక జీవో కూడా తీసుకొచ్చి ఆ జీవోని పెట్టి కూడా హరించారు. అలా ఇప్పుడు హరించలా. ఇప్పుడు గత ముఖ్యమంత్రి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళనిస్తున్నారు, ఎక్కడ అడ్డు పెట్టట్లా. ఆయన ఎక్కడ పర్యటించినా స్వాగతిస్తున్నారు, ఆయనకి అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయనకి కల్పించాల్సిన కూడా కల్పిస్తున్నారు. ఓకే, కానీ గత ప్రభుత్వంలో అలా చేయలే. గత ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియాలో విచ్చలవిడితనం ఉందన్నమాట. అలా విచ్చలవిడితనంగా ఇక్కడ మన దేశం, మన రాష్ట్రం కూడా కాదు, పరదేశాల నుంచి కూడా మనకి విచ్చలవిడితనమైన అసభ్యకరమైన యూట్యూబ్లు మీరు చూసుంటారు. అటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు, జడ్జిల మీద వ్యక్తిత్వ హననం చేశారు. అలాంటి వాళ్ళని మరి ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? లీగల్ ప్రాసెస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? మామూలు సామాన్య మానవుడికి అది అర్థం కావట్లా. ఏంటి ఇంత చండాలంగా అసభ్యంగా మాట్లాడుతున్న మనుషుల్ని మనం ఏం చేయలేకపోతున్నాం? ఎందుకని చేయలేకపోతున్నాం? చట్టాలు లేవో దానికి? చట్టాలుంటే మరి ఆ మనుషులను అట్లా ఫ్రీగా మాట్లాడేస్తున్నారు ఏంటి? మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇప్పటికే 4-5 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వంలో చంద్రబాబు గారు చట్ట ప్రకారంగా వెళ్దాం, చట్ట ప్రకారంగా మనం చేద్దాం, మన కక్ష తీర్చుకోవద్దు అని ఆయన అందరికీ నచ్చ చెప్తున్నారు. కానీ పబ్లిక్ ఆగట్లా. ఎందుకంటే వాళ్ళు అంత హింస పడ్డారు. ఆ హింస పడిన వాళ్ళకి, పడిన వాళ్ళకి తెలుసుద్ది. వాళ్ళకి మానసికంగా కుంగదీశారు వాళ్ళని. ప్రత్యక్షంగా చంద్రబాబు గారినే మానసికంగా కుంగదీశారు వాళ్ళు. ఇంకా అసలు మామూలు సామాన్య మానవులు ఏముంది? అటువంటి యాక్ట్ ఏదన్నా కొత్తది తీసుకొస్తే మంచిది. సోషల్ మీడియాకి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అసలు అసభ్య పదజాలం వాడిన వాళ్ళని కఠినంగా శిక్షించడానికి ఒక యాక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితులు ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకురావాలి. ఎందుకంటే అది 41A నోటీస్ ఇచ్చేసి వదిలిపెట్టండి అంటున్నారు. అది వదిలిపెట్టేసి ఆడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారిని ఎట్లా తిట్టారు? గత ప్రభుత్వంలో ఉరిదీయమన్నారు, చెప్పులేయమన్నారు. అట్లా ఒక మాజీ ముఖ్యమంత్రినే అట్లా తిట్టినప్పుడు ఎవరు యాక్షన్ తీసుకోవాలి? ఏంటో అది మాకు అసలు నాకైతే ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు, అట్లా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే ఒక మనిషి ఎంత అసభ్య పదజాలంలో తిట్టినా మనం మామూలుగా కూర్చోవాలా? దానికి ఏదైనా చట్టం ఉందా? చట్టం మాత్రం, ప్రత్యేకమైన చట్టం మాత్రం ఈ సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించిన వాళ్ళ మీద తీసుకురావాలి. సార్, ఇక్కడ ఇంకోటి ప్రధానంగా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే, ఈ యొక్క సోషల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, ఏదైతే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉంది, తిరిగి మా మీద, మా పార్టీ వాళ్ళ మీదే కేసులు పెడతామని చెప్పేసి అంటూ ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఎక్కడా కక్ష సాధింపు లేదండి. ఎవరి మీద కక్ష సాధింపు ఉందో చెప్పండి. ఏదన్నా తప్పు చేయకుండా ఎవరన్నా అరెస్ట్ చేస్తారా? పోలీసు వ్యవస్థయే నిర్వీర్యం అయిపోయిందనే బాధలో పబ్లిక్ ఉన్నారు ఇవాళ. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఈవెన్ పవన్ కళ్యాణే డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు. దాని మీద హోమ్ మినిస్టరే సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో కూడా ఆయన మాట్లాడాడు. నేనైతే హోమ్ మినిస్టర్ అనే సంగతి కూడా మాట్లాడాడు. అంటే అంత కసి పేరిపోయింది. అయినా సరే చంద్రబాబు గారు కక్ష సాధింపు వద్దు, మనం చట్ట ప్రకారం వెళ్దాము, చట్ట ప్రకారమే వెళ్ళాలి, వాళ్ళు చేసిందే మనం చేయకూడదు అసలు ఉద్దేశం కూడా లేదు. కక్ష సాధింపు చేయాలనే ఉద్దేశం నరాన ఎవరికీ లేదు మనకి. అదే కక్ష సాధింపు చేద్దామని మన తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటే ఈ 5 నెలల్లో ఎంతమంది ఎన్ని రకాలుగా అయిపోయేవాళ్ళు. ఎవరిని ఏం టచ్ చేయలేదు. 5 నెలల సమయం ఈ కక్ష సాధింపులో పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్రీగా తిరుగుతున్నారు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఇవాళకి. మరి వాళ్ళని కక్ష సాధింపు అయితే ఎంతసేపు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి? అది నేను చెప్పి కక్ష సాధింపు అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు, వాళ్ళ మనసులో కూడా లేదు, చంద్రబాబు నాయుడు గారి మనసులో కూడా లేదు. ఆయనే మాట పడుతున్నాడు. మా చుట్టూ తిరిగే వాళ్ళే అంటున్నారు, ఆయన ఏంటి ఏం పని చేయట్లేదు, ఆయన ఏంటి ఎంత జరుగుతుంటాడు, పక్కన తిరుగుతున్నాడు, వాడు బయలు వచ్చింది, వాడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, వాడు ఎట్టబడితే అట్లా మాట్లాడుతున్నాడు, ఆయన ఏంటి చర్య తీసుకోవట్లేదు. మేము ఎంత బాధపడ్డాం, 5 సంవత్సరాల కార్యకర్తలు ఇన్ని బాధపడి కేసులు పెట్టించుకొని కొట్టించుకుని జైల్లో ఉండి ఇట్లా బయటకు వస్తే మేము ఇట్లా చూడాల్సి వస్తుంది, చంద్రబాబు గారు ఇమీడియట్ యాక్షన్ చేయట్లేదని ఆగ్రహంలో ఉన్నారు వాళ్ళందరూ. ఆ పరిస్థితిలో ఉంటే ఇంకా కక్ష సాధింపు ఎక్కడ? ఖచ్చితంగా సార్, దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా యాక్ట్ ఏదైతే మీరు చెప్పారో దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టే కనపడుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో సోషల్ మీడియా సంబంధించి ఏం జరుగుతుందో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.